ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని సన్నిధిలో ఈ రీతిగా చేరి దేవుని మాటలు వినుట మన జీవితాలకు గొప్ప ధన్యత, భాగ్యము. ప్రభునందు ప్రేమైన దైవ బిడ్డలారా, ఈ సమయంలో 93వ కీర్తన 14వ చరణాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథంలో 94వ కీర్తన 14వ చరణాన్ని మనము ధ్యానము చేసుకుందాం. 94వ కీర్తన 14వ చరణం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ఈ మాట మనము చాలా జాగ్రత్తగా మన జీవితంలో గుర్తు పెట్టుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. ప్రేమణ దైవ బిడ్డలారా, మరొకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. దేవుడు తన ప్రజలను ఎడబాయడు అనే మాట మనము చూస్తూ ఉన్నాం. తన స్వాస్థ్యము, ప్రజలే దేవుని స్వాస్థ్యము. ప్రజలను ఎడబాయడు, తన స్వాస్థ్యమైన ప్రజలను విడనాడడు. ప్రేమణ దైవ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. చాలా సందర్భాల్లో చాలామందికి ఉండేటటువంటి సందేహము, ఈ లోకములో బ్రతుకుచుంటుండగా అనేక విధములైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు మానవుడు ఎదుర్కోవలసి వస్తుంది. కొన్ని కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, సమస్యలు, ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో మానవుడు జీవించవలసినటువంటి తరుణములో కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, నేను దేవుని నమ్ముకున్నాను, నా దేవుడు నాకు నిజంగా సహాయం చేస్తున్నాడా? ఒకవేళ చేస్తే, నా పక్కన ఉంటే, నా పక్షాన నిలబడితే నాకెందుకు ఈ కష్టము, నాకెందుకు ఈ రోగము, నాకెందుకు ఈ సమస్యలు అనేటటువంటి భావనలో చాలామంది మరి ఆలోచన చేస్తూ బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దైవ బిడ్డలారా, ఇదిగో మనము విడిచినా మనలను విడువని దేవుడు మన పక్షాన ఎల్లప్పుడూ ఉంటాడని ఆత్మీయ సత్యాన్ని రోజున మనము గుర్తెరగాలి. చాలా సందర్భాల్లో దేవుని చేత మేలులు అనుభవించి సుఖ సౌఖ్యాలను దేవుడు మనకు అనుగ్రహించిన తర్వాత దేవుని విడిచిపెట్టి తిరిగినటువంటి ప్రజలు, తిరుగుచున్నటువంటి విశ్వాసులు ఎంతోమంది ఇప్పటికీ కూడా ఉన్నారు. అలాని దేవుడు వారిని ఎల్లప్పుడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురుపడినప్పుడు మనము దేవుని మీద ఆధారపడి, ప్రభువా ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో నుండి నాకు విడుదల కలగచేయము, నన్ను కాపాడు, నన్ను సంరక్షించు అనేటటువంటి మాటను మనము దేవునితో చెప్పి ప్రార్థనలో గడపవలసిన స్థితి పోయి, దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, అందుకే నాకు ఈ సమస్యలు అనేటటువంటి విధముగా మాట్లాడుతూ దేవుని మీద మరి అపనిందలు వేసేటటువంటి ఆ స్థితిలోనికి ఏ విశ్వాసి కూడా దిగజారకూడదనేటువంటి ఆత్మీయ సత్యాన్ని రోజున మనము గుర్తెరగాలి. ప్రేమణ దైవ బిడ్డలారా, మనము నమ్మిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన శక్తిమంతుడు. మనుషుని వలె ఆయన ఉండడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. నువ్వు రక్షణ పొందిన దినములలో, ప్రభువును సేవిస్తున్న దినములలో నీకు ఏ రీతిగా తోడుగా ఉండి కాపుదలను ఇచ్చాడో, నీ మరణము వరకు, నీ తుది శ్వాస వరకు కూడా అట్టి కాపుదల ఇచ్చువాడే. ఆయన ఎల్లప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను ఎడబాయువాడు కాదు. ఆయన నీ పక్కన నిలబడగలిగిన వాడు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే ప్రేమణ దైవ బిడ్డలారా, యోబు వలె మన విశ్వాసం ఉండాలి. యోబు సర్వము కోల్పోయిన తర్వాత అంటాడు కదా,
ఇదిగో తన భార్య వచ్చి, ఎందుకయ్యా ఇంకా దేవుడు 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 అని ప్రాకులాడుతూ ఉన్నావు? నీ దేవుడు నీకేం చేశాడు? కన్నబిడ్డల్ని తీసుకెళ్ళిపోయాడు, ఆస్తిపాస్తులన్నీ తీసుకెళ్ళిపోయాడు, పని వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నీకున్నదంతా కూడా వెళ్ళిపోయింది. ఇక మిగిలింది నీవు నేనే. నీవెప్పుడు చేస్తావో నీకు తెలీదు, నేనెప్పుడు చేస్తానో నాకు తెలీదు. అయితే ఇంకా దేవుడు దేవుడు అంటున్నావే నువ్వు? ఎంత భయదను, ఎంత బాధను నువ్వు అనుభవిస్తూ ఉన్నావు, శారీరక క్షోభను అనుభవిస్తూ నువ్వు ఇంకా దేవుడు అంటున్నావు కదయ్యా. ఇంకా ఏం దేవుడు ఉన్నాడు? నీ దేవుని నువ్వు దూషించి చచ్చిపో అని చెప్పినప్పుడు యోబు చెప్పినటువంటి మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. మనము కేవలము మేలు మాత్రమే అనుభవించాలా? దేవుని దగ్గర నుండి కీడు అనుభవించకూడదా? అంటే దేవుని నమ్మిన వారందరూ కూడా మేలు పొందితేనే ఆయన నిజమైన దేవుడా? కొన్ని సందర్భాల్లో ఈ లోకములో జీవించినప్పుడు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి, కొన్ని ఆటంకాలు, అభ్యంతరాలు, శోధనలు ఎదురవుతాయి. వాటిని బట్టి దేవునికి దూరముగా బ్రతుకుదానంటే ఎలాగూ? కేవలము మేలు పొందితేనే దేవుడు మంచివాడు, కీడు అనుభవిస్తే దేవుడు చెడ్డవాడైపోతాడా? కాదు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండువాడు అని అలనాడు యోబు భక్తుడు గుర్తెరిగి ప్రభువును కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, వేదనలోను, చావు బ్రతుకుల మధ్యలో కూడా నమ్మకముగా దేవుని సేవించిన ఏకైక వ్యక్తి భక్తుడైన యోబు. ఈ రోజున అలాంటి భక్తి నీ జీవితంలో ఉన్నదా? మరి యోబును దేవుడు విడిచిపెట్టాడంటారా? లేదు లేదు. కొన్నాళ్ళ వరకు ఆ స్థితిని అనుభవించినప్పటికీ తను ఏదైతే కోల్పోయాడో దానికి రెట్టింపు ఆశీర్వాదాలు, తను కోల్పోయిన పిల్లల్ని దేవుడు అనుగ్రహించాడు, వెళ్ళిపోయిన భార్య తన దగ్గరికి తిరిగి వచ్చింది. ఈ రీతిగా మరలా కుటుంబాన్ని సమకూర్చి మరలా తన స్థితిని, తను కోల్పోయిన స్థితులన్నిటినీ మరి దేవుడు సిద్ధపరిచినటువంటి విధంగా మనం చూస్తాం. మరి జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ దేవుడు యోబును విడిచిపెట్టాడా, ఎడబాశాడా? కాదు. కొన్ని సందర్భాల్లో మనకు కనబడుతూ ఉన్నది, మనకు కనిపిస్తూ ఉంటుంది, మనకు అనిపిస్తూ ఉంటుంది, నిజమే దేవుడు ఒకవేళ విడిచిపెట్టాడేమో, లేకపోతే ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ కష్టము? లేదండి, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఇప్పుడు మనకు ఒక స్వాస్థ్యం, ఒక ప్లేస్ ఉన్నదనుకో, ల్యాండ్ కొనుక్కున్నాము, ఒక ప్లాట్ ఎక్కడో కొనుక్కున్నాము, మనకంటూ ఇక్కడ ప్రజెంట్ ఒక సొంత ఇల్లు ఉన్నది, అక్కడ కాపురం ఉంటూ ఉన్నాం. కానీ ఎక్కడో ఒక చోట మనం కొనుక్కొని పెట్టుకున్నాం, అలా అని రోజు అక్కడ ఉండలేం. కానీ మనం ఏం చేస్తామంటే ఆ స్వాస్థ్యాన్ని మనం ఎప్పుడు కూడా మనదే. నువ్వు అక్కడికి వెళ్ళినంత మాత్రాన, అక్కడ నీవు కాపురము చేయనంత మాత్రాన, అక్కడ నివాసము చేయనంత మాత్రాన ఆ స్థలము నీది కాదని నువ్వు చెప్పలేవు కదా. అది ఎప్పటికైనా అది నీదే అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఆక్రమించుకున్నా, ఇదిగో ఇది నాదండి అని నువ్వు రుజువుపరుచుకోగలుగుతావు కదా. ప్రేమన దౌం బిడ్లారా, నీ స్వాస్థ్యాన్ని నువ్వు ఏ రీతిగా విడిచిపెట్టవో, నిన్ను తన స్వరక్తమిచ్చి కలువరి సిలువలో నీ పాపముల నిమిత్తమై, నీ శాపముల కొరకై, నీ అతిక్రమములను బట్టి కలువరి సిలువలో రక్తాన్ని ధారపోసి ఆ రక్త ప్రోక్షణ ద్వారా నిన్ను తన సొత్తుగా చేసుకున్న దేవుడు నిన్నెందుకు విడిచిపెడతాడు? నిన్ను ఎందుకు ఎడబాపుతాడు? ప్రేమణ దౌం బిడ్లారా, మనలను విడువని ఎడబాయని దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయనను గట్టిగా విశ్వాసముతో సేవిస్తూ భయభక్తులు కలిగి నమ్మకముగా ఆయన కొరకు జీవించినప్పుడు ఎన్ని పరిస్థితులు వచ్చినా నీ జీవితంలో, ప్రతికూలమైన పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా ఆయన నిన్ను విడువాడు, ఎడబాయడు. అలాగున ఎంతోమంది భక్తులు ప్రభు మీద ఆధారపడి బ్రతికారు. ఏనాడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. నమ్మకముగా వారు సేవించారు. నమ్మకముగా దేవుడు ప్రతి పరిస్థితుల్లో వారి జీవితంలో కలుగజేసుకొని వారిని విడిపించి గొప్ప చేసి ఆశీర్వదించాడు. ఈ రోజున నీ జీవితంలో ఈ విడువని దేవుడు, ఎడబాయని దేవుడు ఉన్నాడా? ఒకవేళ నీవే దేవుడిని విడిచిపెట్టి ఎడబాసి తిరుగుతున్నావా? ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. నీవు వెళ్ళిపోయి దేవుడు విడిచిపెట్టాడంటే ఎలాగూ? అది ధర్మము కాదు కదా. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి రా.
మీరు దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడని లేఖనము చెప్పుచున్నది. ఈ రోజున ఎవరైతే దేవునికి దూరంగా బ్రతుకుతున్నారో ఈ దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో నన్ను దీవించు, నన్ను చేతిపట్టి నడిపించు అని ఒకవేళ మీరు చెప్పగలిగినట్లయితే ఆ